హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పాపం వస్తాడు, ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోతారు, వెళ్ళిపోతాడు అనుకునేటువంటి పరిస్థితి అయిపోయింది. ఏది మాట్లాడినా తప్పేనా, ఏది చేసినా దొరికిపోతున్నారా, ఏది చేసినా సరే ట్రోల్ అయిపోతున్నారా అని కొంత బాధ పడుండొచ్చు. కానీ ఏం చేస్తాం, ఆయన టైం అలా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా సినిమాలు తీసిన ఐకాన్ స్టార్గా ఒక రేంజ్కి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా కింద మాత్రం ఆయన చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఆడుకుంటున్నారంటే చెప్పండి. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు రీసెంట్గా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. వెంటనే డిలీట్ చేశారు. అదేంటి, అసలు ఆయన ఏం పోస్ట్ చేశారు, ఏం డిలీట్ చేశారు అని చెప్పి చూసే లోపే చాలామంది దాన్ని స్క్రీన్ షాట్ కొట్టి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారిని ట్యాగ్ చేసి ఒక రేంజ్లో ఆయన్ని ఆడుకున్నారంటే ఆలోచించండి. ఎందుకంటే పాపం ఏం చేస్తారు, టైం బాగాలేదా, ఇంకొకటా ఏమనాలో తెలియట్లే. పాపం ఆయన ఏదో చేద్దామని వస్తే ఇక్కడ ఇంకొకటి ఏదో అయిపోయేటువంటి పరిస్థితి అయింది. ఆయన ఎర్రకోట మీద మన జాతీయ జెండాకి సంబంధించినటువంటి ఒక జెండా పెట్టి ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దాంట్లో 3 రంగులు బాగానే ఉన్నాయి, మధ్యలో అశోక చక్రం బ్లూ కలర్లో ఉండాలి కదా, అది మాత్రం మిస్ అయింది. అంటే అది ఏమని వస్తుంది, 3 రంగుల జెండా అంటే మన భారత జాతీయ జెండాతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కూడా సేమ్ ఉంటుంది. మధ్యలో అశోక చక్ర ఉంటేనే అది జాతీయ జెండా అవుతుంది, లేదంటే అది కాంగ్రెస్ పార్టీ జెండా అవుతుంది. పాపం అల్లు అర్జున్ గారేమో కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టేసి ఎర్రకోట మీద పెట్టేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెట్టేశారు అని ఒక రేంజ్లో ఆయన మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి కనిపించింది. పాపం అంటే ఏముందండి, ముందుగా ఈ రేంజ్లో పాపులారిటీ కావాలనుకునేటువంటి అల్లు అర్జున్ గారు ఆ మాత్రం చెక్ చేసుకోకుండా పోయారా? ఆయన టీము నిజంగా అసలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు, అల్లు అర్జున్ గారి ఆతిథ్యం, ఆయన ఫ్యాన్స్గా ఆయన ఇచ్చేటువంటి ట్రీట్మెంటు మామూలుగా ఉండదు, ఆయన ప్లానింగు, ఆయనకి సంబంధించినటువంటి బ్రాండ్ బిల్డింగ్ అంతా కూడా వాళ్ళ ఆర్గనైజింగ్ టీంలో చాలా రూల్స్ ఉంటాయి, అవన్నీ చాలా ఉంటాయి అని. అయితే ఇప్పుడు దీని మీద ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు? అల్లు అర్జున్ గారితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరుండాలి, కళ్ళల్లోకి చూడాలా, కింద చూడాలా, పైకి చూడాలా, ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వాళ్ళు దాంట్లో అశోక చక్ర ఉందా లేదా అనేది చూసుకునేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అనేదే ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇది జాతీయ జెండాను అవమానించటమే. ఆయన పెట్టకుండా ఉంటే బాగుండేదిరా బాబు అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది ఒక మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. బట్ కాకపోతే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకునేటువంటి వ్యక్తి ఇలా 1-2 సార్లు చూసి చెక్ చేసుకోకుండా ఎలా పడితే అలా పెట్టడం కొంత మైనస్ అనే చెప్పాలి. కాకపోతే ఇది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. లేదు ఇది కావాలనే పెట్టారా, ఇంకొకటి పెట్టారా అనేది, ఇది ఇంకోటి ఏదైనా కావచ్చు. బట్ పెట్టడం, డిలీట్ చేయటం అంటేనే అది మిస్టేక్ అని అర్థమైపోయింది. మిస్టేక్ చేసేశారు. బట్ దాని గురించి ఎక్కువగా ఆలోచించడం కన్నా అల్లు అర్జున్ గారు యాదృచ్ఛికంగా వాళ్ళు ఎవరో కొంతమంది వాళ్ళ టీం అది రెడీ చేసి ఉంటారు అల్లు అర్జున్ గారి పేరుతో, దాన్ని కొంచెం చెక్ చేసుకుని అల్లు అర్జున్ గారికి పంపించుంటే బాగుండేది. అసలు పోస్ట్ ఆయన చేశారా, లేదంటే వాళ్ళ టీము అడ్మిన్ టీం ఏమన్నా చేసిందా అనేది కూడా మనం చూడాలి. ప్రతిదానికి ఆయన్నే తప్పు పడతాం అనేది కూడా కరెక్ట్ కాగదేమో. కాకపోతే ఆయన చెక్ చేసుకుంటే ఇంకా అఫీషియల్ హ్యాండిల్ కాబట్టి ఆయన స్వతహాగా చెక్ చేసుకుంటే ఇంకాస్త బాగుండేదేమో. బట్ ఈసారైనా వివాదాల్లో చిక్కుకోకుండా అల్లు అర్జున్ గారు చేసేటువంటి ప్రతి పనిని కూడా కొంచెం జాగ్రత్తగా, వాళ్ళ టీం అయితే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి చేసేటప్పుడు కొంచెం చూసుకోండిరా, మీ వల్ల పాపం అల్లు అర్జున్ గారికి ఇబ్బంది పడుతున్నారు అని కొంతమంది సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూద్దాం మన నెక్స్ట్ టైం ఏం చేస్తారో. ఇలా ఇరుక్కుపోకుండా ఆయన పని ఆయన చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది.